చాలా కోయిలను ముందే కూస్తున్నాయి ఊర్లో పొంటి సర్పంచ్ నేనంటే నేనని కొందరు ఆళ్ళే పోజులు కొడుతుంటే ఇంకొందరేమో పక్కనున్న లుబ్బిస్తే సర్పంచ్ అయిపోయినట్టే ఊహలలో తేలిపోతున్నారు. రిజర్వేషన్ ఇంకా ఖరారే కాలేదు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఉన్నదా అనేది ఇంకా తేలనే లేదు. నోటిఫికేషన్ ఇంకా రానే లేదు. కానీ నోటి నుంచి మంచి మంచి మాటలు మర్యాదలు పలకరింపులు అబ్బో శాంగా నడిపిస్తున్నారు సర్పంచ్ పదవి మీద కాయిసున్నోళ్ళు. ఇన్ని రోజులు లంగ పనులు చేసి ఇప్పుడు సర్పంచ్ కావాలనుకున్న వాళ్ళు సొక్కపూసలు అయిపోతున్నారు, నీతిమంతులు అయిపోతున్నారు. పచ్చగట్టేస్తే బగ్గున మన్యత పగలున్నా మంచుకున్నావా అనే నరసన్న పిల్లలు మంచిగా చదువుతున్నారా, బాయికాడ పంటలు మంచుకున్నాయా అని మంచి చెడు అరుచుకొని మంచిగా చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు మనిషికున్న ఇలువ కంటే ఇప్పుడు వాళ్ళకున్న ఓటుకే ఎక్కువ ఇలువ కదా. అందుకే ఎక్కడ లేని ప్రేమలో ఉడకబోస్తున్నారు. లీడర్ల ముచ్చట ఇట్లుంటే కొంతమంది తాగుడుగాళ్ళు తిరుగుడుగాళ్ళు ఊదరగొట్టేటోళ్ళు ఉబ్బిచ్చేటోళ్ళు గ్యాంగ్ల తీరు తయారవుతున్నారు. నిన్ను మించినోడు మన ఊళ్ళోనే ఎవరున్నారే, ఈసారి నువ్వే సర్పంచ్, ఎంత డోలు నిల్చున్నా నిన్ను మేము గెలిపించుకుంటాం అని లేనిపోయిన ఆశలు కల్పించి ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకునేటట్టు చేస్తారు. ఎప్పటికీ ఖర్చులు పెట్టించి ఎన్నికల నాటికి ప్లేట్ ఫిరాయించేటోళ్ళు ఉంటారు, చిన్నగా బతి పెట్టి నెత్తి కొరిగేటోళ్ళు ఉంటున్నారు. అగో అసంటోళ్లతో జరంత పైలంగా ఉండాలి ఊర్లో పొంటి జనాలు. ఇట్లా దేశంలో రాష్ట్రంలో నడవనని రాజకీయాలన్నీ ఇప్పుడు గ్రామాలలోనే నడుస్తున్నాయి. కోడి కూరలు మసాలా మటన్లు మందు దావతులతో నిత్యం పండుగ అవుతున్నది పల్లెలలో. పైసలు ఉన్నోళ్ళు వెనకడుగు వేయకుండా జర గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చాలా మంది సర్పంచ్ గా పోటీకి